హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రముఖ నటి నయనతార అన్ని రకాల పాత్రలు పోషించి సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అని గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు లేడీ ఓరియంటెడ్ చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంటోంది. అందాల తార అయితే నయన్ నటించిన కొన్ని సినిమాలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాయి. అందులో అన్నపూర్ణి ఒకటి. గతేడాది డిసెంబర్లో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు ఆందోళనలకు దిగారు. చాలా చోట్ల సినిమాలు ప్రదర్శనలు కూడా అడ్డుకున్నారు. ఇదే కారణంతోనే అన్నపూర్ణి సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా తొలగించారు. అయితే మళ్ళీ ఇప్పుడు చిత్రం ఓటీటీలో వీక్షించడానికి అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అన్నపూర్ణి సినిమా టైటిల్ను బట్టి ఇది వంటలకు సంబంధించిన కథ. చిత్రానికి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ సినిమాలో లవ్ జిహాద్ అంశాలు ఉన్నాయని కొందరు ఆరోపించడంతో దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. అలాగే కొన్ని మార్పులు కూడా చేయనట్లు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ నెట్ఫ్లిక్స్లో అన్నపూర్ణి సినిమా స్ట్రీమింగ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9 నుంచి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా భారతదేశంలో స్ట్రీమింగ్ కాదు. మరి చిత్ర బృందం ఇందులో ఏమైనా మార్పులు చేసిందా లేదా అన్నది ఆగస్టు 9న తేలనుంది. కాగా 2023లో అన్నపూర్ణి సినిమా వివాదంలో చిక్కుకున్నప్పుడు నటి నయనతార ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా ఉద్దేశంలో ప్రజల్లో స్ఫూర్తి నింపడమే తప్ప ఎవరిని నొప్పించకూడదని క్లారిటీ ఇచ్చింది. అన్నపూర్ణి సినిమాకు నీలేష్ కృష్ణ డైరెక్షన్ వహించారు. ప్రముఖ కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర వహించారు. అతని నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.